ఈ సమస్యలను ముందే గుర్తించాలంటే ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఫస్ట్ ఏం చేయాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా ఫాస్టింగ్, ర్యాండమ్, హెచ్బిఏవన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లినిక్ వస్తుంటారు, మా షుగర్ లెవెల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మా షుగర్ అంటే 5 years అంటారు. ఎలా ఉందమ్మా? ఫాస్టింగ్ ర్యాండమ్ బాగుంటుంది సార్, ఫాస్టింగ్ 70 ఉంటుంది సార్, ర్యాండమ్ 110. అంటే ఎలా చెప్తారంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు రాత్రి ఏం తినకుండా మార్నింగ్ ల్యాబ్కి వెళ్తారు, అప్పుడు నార్మల్గానే 80-90 వస్తుంది. అది కరెక్ట్ కాదు. హెచ్బిఏవన్సీ ఉంటుంది, హిమోగ్లోబిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది 3 monthsకి ఒకసారి మన బ్లడ్ లెవెల్లో ఉన్న షుగర్ని డిటెక్ట్, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ షుగర్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అది 5.8 నుంచి 6.8 ఉందనుకోండి, రెటీనా మీద ఏ ఎఫెక్ట్ ఉండదు. అది గన 7.5, 8 ఉండి వీళ్ళ ఫాస్టింగ్ 110 ఉంది, పోస్ట్ లంచ్ 130 ఉన్నా కూడా ఆయనకు డయాబెటీస్ కంట్రోల్లో లేదనే చెప్పాలి.